వెల్కమ్ టు వైకే టీవీ. నా పేరు శ్రీకళ, డైటీషియన్. సో, నేను మీకు ఈరోజు ఆహారం గురించి కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. సో, అందులో మెయిన్ ఆహారం అనేది ఎందుకు తీసుకుంటున్నాము అనంటే, ఆహారం అనేది మన శారీరక ఎదుగుదల కోసము, అలానే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవటం కోసము, అలానే మన దైనందిక చర్యలు జరగటానికి శక్తి అనేది కావాలి కాబట్టి, ముఖ్యంగా మనం ఆహారం మీద డిపెండ్ అవుతూ ఉంటాము. సో, ఇదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఆహారంలో ఉండేటటువంటి పోషకాల నుండి వస్తుంది. ఆ పోషకాలు ఏమేమి ఉంటాయి అనంటే, ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్. సో, ఇవన్నీ ఏంటంటే, ఒక్కొక్క రోల్ అనేది మన హెల్త్ మీద ప్లే చేస్తూ ఉంటాయన్నమాట. సో, అందులో ముఖ్యంగా ఆహారం విషయంలో వచ్చేపాటికి శక్తి అనేది కావాలి అనంటే, కార్బోహైడ్రేట్స్ నుంచి, ప్రోటీన్ నుంచి, ఫ్యాట్ నుంచి వస్తుందన్నమాట. సో, ఇందులో కార్బోహైడ్రేట్స్ వచ్చేపాటికి సెరల్స్ అంటాం. అంటే తృణధాన్యాల నుంచి వస్తాయి. అంటే మీరు రాగులు, బియ్యము, గోధుమలు, సజ్జలు, జొన్నలు ఇవేం తీసుకున్నా కూడా మనకి ఎక్కువ శక్తి అనేది కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. సో, నెక్స్ట్ కమింగ్ టు ది ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేవి మనకి వేటి నుంచి వస్తాయి అనేది, అలానే ప్రోటీన్స్ అనేవి తీసుకోవటం వల్ల ఏంటి లాభాలనేవి ఇప్పుడు చూద్దాం. సో, ప్రోటీన్స్ అనేవి మనకి పప్పులు, నాన్ వెజ్, ఎగ్, డ్రై ఫ్రూట్స్, సో వీటి నుంచి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, వీటి నుంచి మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. ఈ ప్రోటీన్ అనేది దేనికి యూస్‌ఫుల్ అవుతుందనంటే, రోగనిరోధక శక్తి పెరగటం కోసము, అలానే మన బాడీ మన శరీర నిర్మాణం కోసము ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ప్రోటీన్స్ నుంచి కూడా మనకి శక్తి అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫ్యాట్. ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుందనంటే, మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అలానే కొవ్వులో కరిగే విటమిన్స్ కూడా ఏ, డి, ఈకే విటమిన్స్ అనేవి మన బాడీకి అవసరమైనంత రీచ్ అవ్వాలి అనంటే, ఈ ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫ్యాట్ అనేది మనకి దేని నుండి వస్తుందనంటే కనుక, ఆయిల్ నుంచి, ఘీ నుంచి, వనస్పతి, డాల్డా ఇట్లా వీటి వల్ల మనకి ఈ ఫ్యాట్ అనేది బాడీకి రీచ్ అవుతూ ఉంటుంది. సో, నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ మనకి పండ్లు, కూరగాయల నుంచి లభిస్తూ ఉంటాయి. ఫైబర్ కూడా మనకి ఈ పండ్లు, కూరగాయలు, నట్స్ నుంచి కూడా మనకి ఫైబర్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మన బాడీకి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. నీరు ఎంత తీసుకోవాలి, అలానే ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదు, ఎంత మోతాదులో తీసుకోవాలి అనే టాపిక్ మీద నేను మీకు కొన్ని సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటాను. వాటర్ అనేది మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది జీర్ణం అవ్వటానికి, అలానే న్యూట్రియంట్స్ అనేవి మొత్తం మన బాడీకి రీచ్ అయ్యేలాగా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అలానే మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వటానికి వాటర్ అనేది హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేపాటికి ఇంత వాటర్ తాగాలి, అంత వాటర్ తాగాలి అని చెప్పేసి ఎక్కువ మంది 5 లీటర్స్, 6 లీటర్స్ అలా తాగుతూ ఉంటారు. బట్ అది మోతాదనేది కరెక్ట్ కాదనమాట. సో, అది ఎంతవరకు తాగాలి అనంటే, ఒక 18-55 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు 30-35 ఎంఎల్ పర్ కేజీ బాడీ వెయిట్ వాటర్ అనేది తాగాలి. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 కేజీలు ఉన్న పర్సన్ రోజు మొత్తం మీద ఒక 1.8 లీటర్ నుంచి 2.1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. అలానే ఏజ్ గ్రూప్ 56 నుంచి ఎక్కువగా ఉంటే కనుక 30 ఎంఎల్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి. అంటే 1.8 లీటర్ ఆ ఏజ్ ఉన్న పర్సన్‌కి సరిపోతుంది. అలానే మోర్ దెన్ 65, 66 అట్లా ఉన్నటువంటి పర్సన్‌కి 25 ఎంఎల్ పర్ కేజీ బాడీ వెయిట్ మనం వాటర్ అనేది ఇవ్వటం వల్ల వాళ్ళ హెల్త్ అనేది బావుంటుంది. ఇన్‌కేస్ దీనికన్నా ఎక్కువగా వాటర్ అనేది ఎవరు తీసుకోవాలంటే, శారీరక శ్రమ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, సో వాళ్ళు చెమటలు ఎక్కువగా పట్టేటటువంటి వాళ్ళు నీటి శాతం అనేది పెంచుకోవాల్సొస్తుంది. సో, అలానే చిన్న పిల్లలకి కూడా వాటర్ కంటెంట్ అనేది వేరియేషన్‌లో మనం ఇవ్వాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు 1-10 కేజీస్ అయితే కనుక వాళ్ళు ఉన్నటువంటి వెయిట్‌కి 100 ఎంఎల్ మనం ఇవ్వాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 కేజీస్ ఉన్నారనంటే 500 ఎంఎల్ మనం పర్ డే ఉండేలాగా చూసుకోవాలి ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ 11-20 కేజీస్ పర్సన్ ఉన్నారనుకుంటే 1000 ఎంఎల్ అంటే 1 లీటర్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా మనం ఎక్స్‌ట్రాగా ఒక 50 ఎంఎల్ ఒక్కొక్క కేజీ బాడీ వెయిట్‌కి ఇచ్చుకుంటూ ఉండాలనమాట. నెక్స్ట్ ఇంకోటి 20 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ వెయిట్ 1500 ఎంఎల్ ఇచ్చుకుంటూ 20 ఎంఎల్ పర్ కేజీ బాడీ వెయిట్‌కి యాడ్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, అలానే ఇంకా మనకి గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా వాటర్ కంటెంట్ అనేది వాళ్ళ ఉన్నటువంటి రిపోర్ట్‌ని బేస్ చేసుకొని తీసుకోవాలి గానీ, అందరూ తీసుకుంటున్నట్టుగా గుండె
సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అలానే మూత్రపిండాలు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా లిక్విడ్స్ అనేవి తగ్గించుకొని తీసుకోవాలి. సో ఇటువంటివనేవి ఎంత వాటర్ తీసుకోవాలి ఏంటి అనేది సో డైటీషియన్ హెల్ప్ తీసుకుంటూ మీరు హాస్పిటల్ చెకప్స్‌కి వెళ్ళినప్పుడు లిక్విడ్ కంపల్సరీ అడగటం మంచిది. ఎగ్ గురించి ఎలా తీసుకోవాలి ఏంటి, దాని గురించి అపోహలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఎగ్ అనేది అంటే మనకి సంపూర్ణ పోషకాహారము. ఒక ఎగ్ నుంచి మనకి ఒక 6 గ్రాములు ప్రోటీన్ అనేది బాడీకి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే అత్యవసరమైనటువంటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనేవి ఈ గుడ్డు లో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ గుడ్డు అనేది చాలామందిని తినండి అని అంటే గుడ్డు వల్ల నాకు గ్యాస్ అమ్మ, అజీర్తి, తినలేను అని చెప్పేసేసి కొన్ని చెప్తూ ఉంటారు. బట్ అది అజీర్తి రావటము, లేకపోతే అరగకుండా ఉండటము, గ్యాస్, పొట్ట ఉబ్బరము, సో ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అని అంటే మనము ఆ కోడిగుడ్డుని ఉడికించే విధానాన్ని బట్టి అనమాట. సో కోడిగుడ్డు ఎలా ఉడికించుకోవాలి, ఎన్ని నిమిషాలు ఉడికించుకోవాలి అనేది ఇప్పుడు ఈ టిప్స్‌తో మీకు చెప్తాను. కోడిగుడ్డు అనేది 4-6 మినిట్స్ మనం కుక్ చేసుకోవటం వల్ల ఆ గుడ్డు యొక్క పై తెల్ల సొన వరకు మాత్రమే కుక్ అవుతుందన్నమాట. తర్వాత 7-9 మినిట్స్ అనేది కుక్ చేయటం వల్ల మనకి ఎగ్ పైన తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా కొంచెం క్రీమీగా కుక్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ ఈ పచ్చ సొన అనేది మనం సలాడ్స్ రూపంలో యూస్ చేసుకోవచ్చు. అలానే 12 మినిట్స్ కన్నా ఎక్కువ కోడిగుడ్డును మాత్రం ఉడకబెట్టకూడదు. సో 12 మినిట్స్ కన్నా కోడిగుడ్డు ఎక్కువగా మనం ఉడకబెట్టుకుంటున్నాము అని అంటే ఆ పచ్చ సొనలో ఉండేటటువంటి ఐరన్ అండ్ సల్ఫర్ రియాక్షన్స్ వల్ల మనకి ఇలా అరగకపోవటము, గ్యాస్ లాగా రావటము, పొట్ట ఉబ్బరము అటువంటి కంప్లైంట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం కంపల్సరీ కోడిగుడ్డుని ఉడికించుకోవాలి. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అని అంటే కనుక కంపల్సరీ దానికి మీరు 7 మినిట్స్ ఉడకబెడుతుంటే సరిపోతుంది. నానబెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాము. సో మనం ఎందుకు డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు అనేవి మన బాడీకి రీచ్ అవుతూ ఉంటాయో తెలుసుకుందాము. సో మామూలుగా మనము డ్రై ఫ్రూట్స్ అనగానే బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా, అంజీరా, ఖర్జూరము ఇటువంటివన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. సో వీటిని ఎందుకు నానబెట్టుకోవాలి అని అంటే కనుక సో దానిపైన ఉండేటటువంటి లేయర్లో ఫైటిక్ యాసిడ్ అనేటటువంటి కాంపౌండ్ అనేది ఉండటం వల్ల అది మన బాడీలోకి ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ అబ్జార్ప్షన్ జరగకుండా ఉండటం కోసము ఆ ఫైటిక్ యాసిడ్ అనేది హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాగా ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ మనకి అవ్వాలి అని అంటే కనుక ఆ ఫైటిక్ యాసిడ్ రియాక్షన్ మనం తగ్గించాలి అని అంటే కంపల్సరీ మనం సోక్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి సోక్ చేసుకోవటం వల్ల మనకి ఈజీ డైజెషన్ అవుతుంది. దాని యొక్క టెక్స్చర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలానే డ్రై ఫ్రూట్స్ అనేది మనము రోజు మొత్తం మీద ఒక 30 గ్రాముల వరకు తీసుకోవాలి. సో అంతకు మించి ఎక్కువగా తీసుకోవటం వల్ల కొంతమంది జీర్ణాశయ వ్యవస్థని డిపెండ్ చేసుకుని వాళ్ళకి గ్యాస్ లాగా కానీ, పొట్ట ఉబ్బరం కానీ అనిపించవచ్చు. ఈ విధంగా మీరు సోక్ చేసుకుని తినటం వల్ల డ్రై ఫ్రూట్స్ యొక్క ప్రయోజనాల్ని ఈజీగా మన బాడీకి అందించగలుగుతాము. అవిసె గింజల గురించి తెలుసుకుందాము. సో అవిసె గింజల్ని మనం ఏ విధంగా యూస్ చేయాలి, అవిసె గింజల్లో మనకి ఎటువంటి న్యూట్రియంట్స్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతాను. సో ఇందులో వచ్చేపాటికి అవిసె గింజలు అనేవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి హార్ట్ ప్రొటెక్షన్ అనమాట. సో ఇందులో వచ్చేపాటికి మనం ఫ్లాక్స్ సీడ్స్ని కంపల్సరీ డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. సో ఇలా డ్రై రోస్ట్ చేయటం వల్ల ఏమవుతుందనంటే ఆ ఫ్లాక్స్ సీడ్ యొక్క ఔటర్ షెల్లులో ఉండేటటువంటి కాంపౌండ్స్ అనేవి ఈజీగా బ్రేక్ డౌన్ అయ్యి అవి అందులో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి ఈజీగా రీచ్ అయ్యేలాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలానే ఈ అవిసె గింజల్ని ఏంటంటే ఒక 5 మినిట్స్ మనము డ్రై రోస్ట్ చేసుకుని యూస్ చేసుకోవటం వల్ల దాని యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం పౌడర్ రూపంలో అంటే కారప్పొడి టైప్లో కానీ, లేకపోతే మీరు స్మూతీస్ ఏమన్నా యూస్ చేస్తున్నా దాంట్లో ఒక స్పూన్ యాడ్ చేసుకోవటం కానీ, పెరుగు ఒక కప్పు కర్డ్ తీసుకునేటప్పుడు అందులో 1 స్పూన్ మనం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యూస్ చేయటం వల్ల కానీ కొలెస్ట్రాల్ శాతం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లం నుండి ఈజీగా
మనము బయటపడే అవకాశాలనేవి ఉంటాయి. సో, ఇందులో మోస్ట్‌లీ మనం ఫ్లాక్స్ సీడ్స్ పర్ డే వచ్చేపాటికి ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. అంటే 15 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు తీసుకోవాలి. ఇవి అతిగా తీసుకోవటం మంచిదే కదా అని చెప్పేసి అతిగా తీసుకోవటం వల్ల కొంతమందికి మోషన్స్ అవ్వటం కానీ, లేకపోతే అజీర్తి, అలానే గ్యాస్ లాగా, పొట్ట ఉబ్బరంలాగా అనిపించటం కానీ జరుగుతూ ఉంటుంది. స్ప్రౌట్స్ గురించి తెలుసుకుందాము. సో, స్ప్రౌట్స్ అనేవి చాలా న్యూట్రిటివ్ వాల్యూ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్. ఈ స్ప్రౌట్స్‌ని మనము అల్పాహారంగా తీసుకోవచ్చు. అలానే మీల్స్‌కి మధ్యలో అంటే లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో గూడా మనము ఈ స్ప్రౌట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ ఏంటంటే మనము ఏ విధంగా తీసుకోవటం వల్ల శరీరానికి ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలనేవి కలిగిస్తాయి అనంటే, వాటిని మనము కంపల్సరీ స్ప్రౌటింగ్ అనగానే ఒక హాఫ్ ఇంచ్ వరకు స్ప్రౌట్స్ అనేవి మనం మొలకలనేవి రావాలి. అలానే దాంతో పాటుగా మనము ఎవరైతే డైజెషన్ ఇష్యూస్‌తో బాధపడుతూ ఉంటారో, సో, వాళ్ళు కంపల్సరీగా స్టీమ్ అన్నా చేసుకొని స్ప్రౌట్స్‌ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలనేవి కలుగుతూ ఉంటాయి. అలానే ఈ స్ప్రౌట్స్ అనేవి తీసుకున్నటప్పుడు మనకి గ్యాస్ లాగా అనిపించకూడదు అనంటే కనుక వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో, దానివల్ల మనకి ఈజీగా స్ప్రౌట్స్ అనేవి డైజెషన్ అవుతూ ఉండి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో, అలానే ఈ స్ప్రౌట్స్‌లో ఏమవుతుందనంటే విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ విటమిన్ సి వల్ల ఏమవుతుందనంటే మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే ఈ స్ప్రౌట్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనంటే, మనం పెసర దోసలో లేకపోతే మామూలు ప్లెయిన్ దోసలో ఈ స్ప్రౌట్స్‌ని మనం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని మనము దోస టైప్‌లో మనము యూజ్ చేసుకోవచ్చు. అలానే అదే ఏజ్ పెరిగే వాళ్ళకి ఈ విధంగా మీరు స్ప్రౌట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలానే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళేంటంటే స్ప్రౌట్స్‌లో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైక్ యాపిల్ కానీ, పొమోగ్రానేట్ కానీ, గ్రేప్స్ కానీ యాడ్ చేసుకొని తీసుకోవటం వల్ల దాని యొక్క న్యూట్రిటివ్ వాల్యూ పెరుగుతుంది. టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఈజీగా లైక్ చేసే అవకాశాలనేవి ఉంటాయన్నమాట. ఇంకా స్ప్రౌట్స్ వల్ల ఎలా అంటే మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకు కొలెస్ట్రాల్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందనంటే వాటిల్లో ఉండేటటువంటి ఫైబర్ కంటెంట్ వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలానే ఈ స్ప్రౌట్స్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే షుగర్ లెవెల్స్‌ని కూడా చక్కగా మెయింటైన్ చేసే కెపాసిటీ అనేది స్ప్రౌట్స్‌కి ఉంటుందన్నమాట. షుగర్ గురించి తెలుసుకుందాము. సో, షుగర్ అనేది ఎంతవరకు తీసుకోవాలి, ఏంటి అనేది చాలామందికి తెలీదు. సో, మెయిన్ షుగర్ వచ్చేపాటికి పిల్లలకి ఒక రకంగా, పెద్దవాళ్ళకి ఒక రకంగా తీసుకోవాలి. సో, అందులో మెయిన్ వచ్చేపాటికి పిల్లలకి వచ్చేపాటికి 25 గ్రాముల కన్నా తక్కువగానే షుగర్ అనేది మనం ఇవ్వాల్సొస్తుంది. సో, షుగర్ అనేది మనం యాడ్ చేసుకునే పంచదారనే కాకుండాగా డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్‌లో కూడా షుగర్ కనిపిస్తూ ఉంటుంది. సో, పిల్లలకొచ్చేపాటికి ఈ చిప్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కుకీస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్‌లో కానీ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అలానే మనం ఇచ్చేటటువంటి పాలల్లో కూడా షుగర్ యాడ్ చేసి ఇస్తాము. అలానే మనం తీసుకునేటటువంటి ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి, సో, అది కూడా మనకి షుగర్ కంటెంట్ వైస్‌గానే, అలానే మనం తీసుకునేటటువంటి ఫ్రూట్స్‌లో కూడా న్యాచురల్‌గా వచ్చే షుగర్ గూడా ఉంటుంది. సో, ఈ మోతాదు అనేది 25 గ్రామ్స్ కన్నా ఎక్కువగా వెళ్ళకుండాగా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అదే పిల్లలకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్స్ ఇచ్చినా, షుగర్ ఎక్కువగా ఇచ్చినా కూడా వాళ్ళకి టూత్ డికే అంటే పళ్ళు పుచ్చిపోవటం గానీ, లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోవటం కానీ, ఎక్కువగా జలుబుకి అడాప్ట్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అలానే చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్‌కి ఎవరికైనా డయాబెటిక్ గానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉన్నట్లయితే కనుక పిల్లలకి రేపు ఫ్యూచర్‌లో ఆ షుగర్ రిలేటెడ్‌గా కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేసే అవకాశాలుంటాయి. కాబట్టి పిల్లలకి మనము చాలా తక్కువ మోతాదులోనే షుగర్ అనేది ఇవ్వటం చాలా ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ పెద్దవాళ్ళకొచ్చేపాటికి మెన్స్‌కి అంటే మగవాళ్ళకొచ్చేపాటికి రోజు మొత్తం మీద ఒక 9 టీ స్పూన్స్ వరకు షుగర్ అనేది తీసుకోవచ్చు. అంటే 9 టీ స్పూన్స్ అంటే 40 గ్రామ్స్ వరకు షుగర్ సరిపోతుంది. సో, అలానే లేడీస్‌కొచ్చేపాటికి రోజు మొత్తం మీద ఒక 7 టీ స్పూన్స్ వరకు షుగర్ కంటెంట్ అనేది సరిపోతుంది. అంటే 35 గ్రామ్స్ వరకు సరిపోతుందనమాట. సో, ఈ రికమెండేషన్స్‌తో మనము షుగర్ కంటెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ దాన్ని మనం రీప్లేస్ చేసుకోవటానికి ఏంటంటే షుగర్ బదులుగా మనం ఎండు ఖర్జూరాల పౌడర్ ఏమన్నా మనం సూప్స్‌లో యాడ్ చేసుకోవటం కానీ, జ్యూసెస్‌లో యాడ్ చేసుకోవటం గానీ చేయటం వల్ల సో, ఆ ఎండు ఖర్జూరాల నుంచి వచ్చేటటువంటి కాల్షియం కానీ, ఐరన్ కానీ బాడీకి ఈజీగా రీచ్ అవుతూ ఉంటాయన్నమాట.
ఫ్యాట్ గురించి తెలుసుకుందాము. సో, మనం తీసుకునేటటువంటి ఆహారంలో మనం ఎక్కువగా ఫ్యాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఏ విధంగా ఫ్యాట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము అనంటే, మనము యూజ్ చేసేటటువంటి వెజిటబుల్ కర్రీస్‌లో ఎక్కువగా యూజ్ చేసేది ఆయిల్ కంటెంట్. అండ్ పైగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చేది కూడా ఫ్రైడ్ ఐటెమ్స్‌కి గానీ, ఔట్ సైడ్‌కి వెళ్ళినప్పుడు సమోసాలు గానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఈ ఫ్యాట్ కంటెంట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలతో కంపేర్ చేస్తే. సో, ఎటువంటి అనారోగ్యాలనేవి మనం ఫేస్ చేస్తాము అనంటే, ఫస్ట్ ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ క్యాలరీస్ అనేవి ఫ్యాట్ నుండే వస్తాయన్నమాట. సో, దానివల్ల ఎక్సెస్ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాము. జనరల్‌గా మనము రోజు మొత్తం మీద ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఓన్లీ 20 గ్రామ్స్ వరకు మాత్రమే ఆయిల్ కంటెంట్ మన డైలీ దినచర్యలో ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాని ఫ్యాట్ ఎక్కువగా తీసుకుంటే కనుక ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఒబెసిటీ రిలేటెడ్‌గా ఇష్యూస్ కానీ మనము ఫేస్ చేయాల్సొస్తుంది. మనకి కంటికి కనిపించేది ఆయిల్ ఒకటే. కానీ మనకి కంటికి కనిపించకుండాగా డ్రై ఫ్రూట్స్‌లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. అలానే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌లో కూడా మనకి తెలియకుండానే చాలా ఎక్కువగా ఫ్యాట్ అనేది స్టోరేజ్ ఉంటుంది. దాని నుంచి ఎక్కువగా మనకి క్యాలరీస్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి. మనము ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవటం వల్ల మనకి ఈ ఫ్యాట్ నుంచి ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకని మనం యూజ్ చేసేటటువంటి కర్రీస్‌లో డైలీ ఒక 20 ఎంఎల్ మాత్రమే ఉండేలాగా ఆయిల్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఈ ఆయిల్స్ అనేవి మనం ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకటే ఆయిల్ కంటిన్యూగా గూడా వాడుకోకూడదు. సో, 1 మంత్ మనం రైస్ రిచ్ ఆయిల్, 1 మంత్ గ్రౌండ్‌నట్ ఆయిల్, 1 మంత్ సన్‌ఫ్లవర్ ఆయిల్, 1 మంత్ నువ్వుల నూనె, 1 మంత్ సోయా ఆయిల్. సో, ఈ విధంగా ఆయిల్స్ అనేవి చేంజ్ చేయటం వల్ల వాటిలో ఉండేటటువంటి వైటమిన్స్ మన బాడీకి ఈజీగా అబ్జర్బ్ అవుతూ ఉంటాయి. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో వేరియేషన్స్ అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, కంపల్సరీ మనం ఆయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. అలానే ఆయిల్ కంటెంట్ అనేది మనం తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనము ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాము. థాంక్ యూ.